ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంటే మానవ జాతిని కాపాడిన ఆ మహామీనం కథ మీకు తెలుసా? మత్స్యావతారం జ్ఞానాన్ని రక్షించిన మహామీనం యుగం కృతయుగం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. ఇది కృతయుగం లేదా సత్యయుగం నాటిది. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో ఆయన నోటి నుండి జ్ఞాన నిధులు వెలువడతాయి. ఆ పవిత్రమైన వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగిలిస్తాడు. వేదాలు లేని లోకం అంధకారంలో మునిగిపోతుంది. జ్ఞానాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న చేప రూపంలో సత్యవ్రతుడనే రాజర్షికి దర్శనమిస్తాడు. ఆ చిన్న చేప చూస్తుండగానే పెరిగి పెద్దదై సముద్రమంతా విస్తరిస్తుంది. లోకాన్ని ముంచెత్తే ప్రళయం రాబోతుందని ఒక పెద్ద నౌక సిద్ధం చేసుకోమని ఆజ్ఞాపిస్తుంది. ప్రళయ సముద్రంలో పడవ మునిగిపోతుండగా విష్ణువు మహామత్స్యంగా అంటే పెద్ద చేపగా వచ్చి ఆ పడవను తన కొమ్ముకు కట్టి రక్షిస్తాడు. అదే సమయంలో సముద్ర గర్భంలో దాగి ఉన్న సోమకాసురుడిని వేటాడి సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఆ సమయంలోనే సత్యవ్రతుడికి మత్స్య పురాణాన్ని బోధిస్తాడు విష్ణువు. ఈయననే మనం వైవస్వత మనువు అంటాం. జ్ఞానాన్ని, జీవజాతి విత్తనాలను ప్రళయం నుంచి కాపాడిన తొలి అవతారం మత్స్యావతారం. మరో అవతారం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామా?